కొత్తగా అదే మరి కాఫీ తాగుతూ మాల్ని పని చేసుకోవచ్చు కదా. లేవండి ముందు, లేవండి మీరు. వెళ్ళండి వెళ్ళండి. ఏమండి? టిఫిన్. ఏమండి? ఏమండి? లంచ్. ఓకే ఓకే. ఏమండి? బటర్ మిల్క్. బటర్ మిల్క్ బాగుంది. ఇక వదిలేసే తల్లి, ఇలా నన్ను రూమ్ లో నెట్టేసి కట్టేసి ఆలోచించమంటే కేసు సాల్వ్ అవుతుందా? మీది డిటెక్టివ్ బ్రెయిన్. మీరు సాల్వ్ చేయలేకపోతే ఇంకెవ్వరూ చేయలేరు. ఒకసారి లే 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 లే, లే చెప్తాండి లే. నాది డిటెక్టివ్ బ్రెయినా? ఒకసారి కూర్చో. నేను ఒక మాట అడగలను నందిని. నందిని, చెప్పండి. నేను ఇంట్లో వాళ్ళని వదిలేసి బయట తిరుగుతుంటే నీ కోపం రావట్లేదా? ఎందుకు కోపం? మాలినికి మనం తప్ప ఇంకెవరు సాయం చేస్తారు చెప్పండి? మనమే చేయాలి. That concludes my seminar on Sir Robert Peel's 9 policing principles. Hello. How can I help you? గుడ్ ఈవినింగ్ సార్. Good evening. రామారావు సార్, మీరు మర్చిపోయినట్టున్నారు. కొన్ని నెలల క్రితం నా సస్పెన్షన్ ఆర్డర్ విషయంలో మీ ఒపీనియన్ ఇచ్చారు. Now I remember. పేరు గుర్తులేదు. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, మళ్ళీ 1 వీక్ లో రీజాయిన్ అవుతున్నాను. సో మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి మిమ్మల్ని మర్యాద పూర్వకంగా కలిసి వెళ్దామని వచ్చాను. మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చారా? ఎస్ సార్. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ కి కరెక్ట్ గా సరిపోయేవాళ్ళు. అదేంటి సార్ అలా అన్నారు? మీ కళ్ళు ఏదో వెతుకుతున్నాయి. ఎస్పీ సార్. హే మురళి, కమ్ కమ్ కమ్. Good evening, sir. మీట్ మిస్టర్ రామారావు. మీ ఏరియా ఆఫీసర్. ఈయన తెలియదండి, మనం ముందే కలిసిలా. నేను బయలుదేరుతాను సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఇతను కొంచెం ట్రిక్కీ పర్సన్ లో ఉన్నాడు. అవును, పితలాటక మనిషే. ఒక కన్నేసి ఉంచండి. ఆల్రెడీ ఒకటి వేసించా, ఇప్పుడు రెండోది కూడా వేస్తా. ఉండేగా. రామారావు గారు, మీరు అలా సీరియస్ గా చూడమాకండి సార్. మీరేదో సాదా సీదాగా కనిపించేసరికి మొదట్లో నేను మిమ్మల్ని కొంచెం దబాయించాను. కానీ రాను రాను మీరు ఎంత విషయం గల మనిషో నాకు క్లియర్ గా అర్థమైంది. ప్లీజ్ మీరు మనసులో ఏం పెట్టుకోకుండా నేను చెప్పేది కొంచెం ఆలకించండి. మీరు వెతుకుతున్న మనుషులు మాయం కావడానికి మా ఎస్పీకి ఏదో లింక్ ఉన్నట్టు మీరు కనిపెట్టేశారని, అందుకే ఆయన మీద మీరు కన్ను వేశారని నాకు అర్థమైపోయింది. ఆ విషయం కనుక్కోవడానికి నాకు దాదాపు 1 సంవత్సరం పట్టింది. మీలాగే నేను ఆయన మీద కన్ను వేసినా పెద్దగా ముందుకెళ్ళలేకపోతున్నాను. పైగా మా డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలుసు. మా బాస్కి మేము ఎదురు వెళ్ళాంగా. అంతేకాదు, ఆయనకి నా మీద ఏమాత్రం డౌట్ వచ్చినా నన్ను పత్తా లేకుండా చేసే సత్తా ఉన్నాడు. ఆయనకి ఆ ట్రాక్ రికార్డ్ కూడా ఏడ్చింది. అయితే రామారావు గారు, ఆయన మీద ఇండైరెక్ట్ ఎవిడెన్స్లు నా దగ్గర బిట్స్ అండ్ పీసెస్ గా ఉన్నాయి. ఇటు నుంచి డబ్బు హవాలా అయ్యి మా ఎస్పీకి చేరిందో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని మా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇండైరెక్ట్ గా ఎలా మేనేజ్ చేశాడో, వాటితో పాటు అతని ట్రావెల్ హిస్టరీ, ఇవన్నీ నా దగ్గర ఉన్నా కూడా వీటిని నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను. మీరు మామూలుగానే మనిషి చరిత్రని సాలుగా చదివేస్తారు కాబట్టి 1 minute. ఇది కనుక మీ చేతిలో పడితే చాలు, మా ఎస్పీ కథ కంచికి చేరినట్టే. తీసుకోండి సార్, తీసుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. సార్, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మీకు కావాల్సింది మిస్ అయిన మనుషులు, నాకు కావాల్సింది మిస్ చేసిన మనుషులు. ముఖ్యంగా మాయమైన మాలు. మీరు గనక ఈ మిస్టరీని సాల్వ్ చేయగలిగితే మీ దయ వల్ల నా లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోద్ది. సార్, అంతా అయ్యాక మాల్ ఎక్కడుందో చెప్తారు కదా, నాకు హ్యాండ్ ఇచ్చి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయరుగా.
సార్ నేను మీకు ఎస్పీ గురించి ఇంతకు ముందు చెప్పినా అప్పుడు డాక్యుమెంట్ సపోర్ట్ ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఎస్పీ దేవానంద్ మీద స్ట్రాంగ్గా ప్రీఛార్జ్ ఎవిడెన్స్ ప్రిపేర్ చేశాను. మీకు పంపిస్తున్నాను. వాడి మీద స్పెషల్ ఎంక్వైరీ వేయించండి. స్పెషల్ ఎంక్వైరీనా? తప్పదు సార్, లేదంటే వాడు ఏదో విధంగా తప్పించుకుంటాడు. కానీ చూడటానికి అది జిల్లా అధికారులందరి మీద వేసిన ఒక ఎంక్వైరీలా వేస్తే బెటర్. ఇఫ్ దట్ ఈస్ ఓన్లీ ది ఆప్షన్, సీఎంతో మాట్లాడి వేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మే ఐ కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్ డేవిడ్. సార్, కోడివల్లి హవాలా నుంచి అమౌంట్ వచ్చిందని హైదరాబాద్ నుంచి కబురు వచ్చింది. సుల్తాన్ బజార్లో కలెక్ట్ చేసుకోమన్నారు సార్. అమౌంటా? అవును సార్, ఈ సంవత్సరం సీజన్ కంటే ముందు జవ్వాదు మలై తమిళ కూలీలు ఫారెస్ట్ లో దిగారు. మాల్ రిక్వైర్మెంట్ ఉందేమో ఎర్లీగా పంపినట్లున్నారు. అండ్ ఎప్పటిలానే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని చెక్ పోస్ట్లని మనల్నే మేనేజ్ చేయమని అమౌంట్ అంతా మనకే పంపించారు సార్. ఐ నో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. సీఎం ఆఫీస్ నుంచి ఎర్రచందనాన్ని హైలీ ఇంపార్టెంట్ మ్యాటర్ కేటగిరీలో పెట్టి మన జిల్లా అధికారుల మీద నిఘా పెట్టారు. మీరు కూడా వాచ్ లిస్ట్ లో ఉన్నారు సార్. అది కూడా సీఎం ఆఫీస్ నుంచి సెక్రటరీ వెంకటేశం డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నాడు సార్. ఐ నో దట్ డేవిడ్, ఐ నో. అయినా సార్, లాస్ట్ ఇయర్ కన్సైన్మెంట్ మీద ఇప్పుడు నిఘా పడిందంటే లాస్ట్ ఇయర్ మనకు తెలియకుండా ఏమైనా జరిగిందంటారా? నో, నథింగ్ హ్యాపెన్. లాస్ట్ టైం అంతా స్మూత్ గా జరిగింది. సార్, ఇంకో విషయం, ఈ నిఘా వెనుక ఎవరిదో బలమైన హ్యాండ్ ఉంది సార్. అవును, దీని వెనుక ఒక సూపర్ మ్యాన్ ఉన్నాడు. సార్, ఎందుకైనా మంచిది ఈ హవాలా అమౌంట్ ని హోల్డ్ లో ఉంచమని చెప్పి తమిళ కూలీలను వెనక్కి పంపించి ఏర్పాటు చేయమంటారా? నో, ఆ రెండు చేయొద్దు. ఐ మీన్ నీడ్ టు డూ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. బై ద వే, ఆ కూలీలు ఎక్కడ పనిలో దిగారు? యుద్ధరాల తీర్థం బీట్ పాయింట్ 9 సార్. நம்ம மெச்சுதான் வாங்கவே. வாங்க. டேய், தாராய் குடிடா. இது முடிச்சிட்டு அப்புறம் எடுப்பே. வேண்டாம். ఆ
ఆకుపచ్చని శేషాచలం అడవి రక్తంతో ఎర్రబడింది. మన రాష్ట్ర సంపద అయిన ఎర్రచందనం దోచుకుంటున్న తమిళ దొంగల్ని చిత్తూరు జిల్లా ఎస్పీ దేవానంద్ వీరోచితంగా కాల్చి చంపారు. తమిళనాడులో పలువురు ఈ ఎన్కౌంటర్ని ఖండించారు. ఆంధ్ర ప్రభుత్వం ఒక చేత్తో తెలుగు గంగ నీళ్ళిచ్చి ఇంకో చేత్తో తమిళ రక్తం పారించిందని పలు రాజకీయ నాయకులు నిరసన తెలిపారు. రామారావు, ఆ తమిళ లేబర్ మీద ఎన్కౌంటర్ అన్యాయమైనా చట్ట ప్రకారం ఐస్పీకి ఆ రైట్స్ ఉన్నాయి. ఎనీహౌ, వాడికి షోకాజ్ నోటీస్ పంపిస్తాను. లెట్ us see what he says. సార్, ఇప్పుడు షోకాజ్ నోటీసులు, ఎంక్వైరీలు లాంటివి సరిపోవు. మీరు ఇప్పుడు సీఎం ఆఫీసులో సెక్రటరీగా ఉన్నారు కదా, కొంచెం పవర్ చేతిలో తీసుకొని ఇంతమంది కూలీలు దారుణంగా చంపిన ఎస్పీ దేవానంద్ని కాన్ఫిడెన్షియల్ గా అరెస్ట్ చేయించండి. వాడి మెయిన్ గ్యాంగ్ ఎవరో, ఇంకా లోపల ఉండే మిస్సింగ్ లింక్స్ ఏమేమి ఉన్నాయో అన్ని కనెక్ట్ చేసి గవర్నమెంట్ ముందు పెడతాను. రామారావు, మన దగ్గర అతను అరెస్ట్ చేయించడానికి కాంక్రీట్ ఎవిడెన్స్ ఏదీ లేదే. సీఎం గారు వాళ్ళ స్వగ్రామంలో జన్మభూమి ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆయన రాగానే డైరెక్ట్ గా వాడితో మాట్లాడి కేసును ఏదో ఒకటి చేద్దాం. ఇదంతా అయ్యే వరకు నువ్వు మాత్రం ఓపికగా ఉండు. ఓకే? ఆఫ్టర్ లాంగ్ టైం మీరు ఓడిపోయారు. యూ ప్లేడ్ బెటర్ దన్ మీ. కమాన్, లెట్స్ గో. Looks like I have an unexpected guest. I love your timing. You know why? నేనే నిన్ను కలవడానికి ప్లాన్ చేస్తున్నాను. నాట్ బ్యాడ్. నీకు ధైర్యం ఎక్కువే. నువ్వు చేసిన దారుణాలన్నీ నాకు తెలుసు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకు తిరుగుతున్నావు. నువ్వు చచ్చే వరకు వెలుగుని కూడా చూడలేని శిక్ష వేయించడానికి ఒక్క సాక్ష్యం కోసం చూస్తున్నా. సాక్ష్యం? ట్రై యువర్ లక్. లక్క? నేను లక్కుల మీద, లాటరీల మీద డిపెండ్ అయ్యేవాడిని కాదు, నా వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడిని. అండ్ బై ద వే, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒకవేళ ఉన్నా నేనెప్పుడు ఒకేలా ఉన్నాను. నీ లక్ బాగుండి నాకు సాక్ష్యం దొరకకపోతే వాలంటరీగా సస్పెండ్ అయ్యి వచ్చి నీ తోలు తీసి నిన్నే అపరాధ సాక్ష్యంగా మారుస్తా. తన మీద పడ్డ నిఘాను నిర్వీర్యం చేయడానికో లేక డైవర్ట్ చేయడానికో మీరు ఆ వుడ్ కటర్స్ ని ఎన్కౌంటర్ చేశారని అర్థమైంది. మొదట్లో దానివల్ల మీకు ప్రెస్ లో, జనంలో అటు ప్రభుత్వం నుంచి బాగా పేరు వచ్చింది. కానీ సడన్ గా అదే మీ మీద బ్యాక్ ఫైర్ అయింది సార్. అందరూ ఈ చట్టం కోణం వదిలి మానవీయ కోణంలో ఆలోచించడం మొదలు పెట్టారు. మీరు అన్నట్లే ఈ నిఘా వ్యవహారం వెనుకున్న వాడెవడో కానీ నిజంగానే సూపర్ మ్యాన్ సార్. వాడేం చేశాడో గానీ అప్పట్లో ఎన్కౌంటర్ తప్పు కాదన్న భావనలో ఉన్న మన సీఎం గారు ఇప్పుడు ఒక మెట్టు దిగి తమిళనాడు సీఎం కు ఫోన్ చేసి మాట్లాడారంట సార్. నౌ ద ఇష్యూ ఇస్ గెటింగ్ వెరీ బిగ్గర్ సార్. డేవిడ్, వన్ మినిట్, లెట్ మీ థింక్ మ్యాన్. నేను ఆల్రెడీ లీవ్ లో ఉన్నాను. నా రెగ్యులర్ హైడౌట్ వెళ్ళి ఆ సూపర్ మ్యాన్ రామారావు వింగ్స్ కట్ చేసి డ్యామేజ్ కంట్రోల్ చేసి పనిలో ఉంటాను. నువ్వు సీఎం ఆఫీస్కి వెళ్ళి నా మీద ఏం అప్డేట్స్ వస్తున్నాయో ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండవు. సరే సార్. తమ్ముడు, అన్నా ఒక ఐఎస్డి కాల్ చేసుకోవాలి. అక్కడ చేసుకున్నా. తాత ఏంట్రా? తాత చనిపోయి ఉండలా?
తాత అంటే తాత నువ్వు పోనీ. రే రామారావు, హాయ్, బాగున్నారా? బాగున్నా. రే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో మార్కెట్కి వచ్చినట్టున్నా. అవునరా, చాలా కాలం అయింది. ఇంట్లో వాళ్ళ కోసం టీ బయటికి తాగుతావా? ఆ. అన్నా రెంటి. బాగోనా? ఏ కబీర్, బాగున్నావా? ఏంటి మంచి కనిపించడం లేదు, బాగా బిజీనా ఏమి? అదేం లేదునా. బాగుండవునా? బాగున్నా. ఊరూరా తిరుగాడే ఆర్ఎంపీ ఉద్యోగమే, ఆడికాడికే సరిపోతాండది. ఈ పొద్దు కూడా మెడిసిన్స్ కోసమే టౌన్కి వచ్చిన. అయితే బాగా బిజీయే. అన్నా, నాయన విషయం మొన్ననే తెలిసిండది, కానీ ఊళ్ళో లేకుండా ఉంది. మీరు రాఘవ, కబీర్, బండి తీసుకెళ్ళండి. వెళ్ళండి. మేడం పదండి, బాబు ఏం కాదు, రామారావు ఉన్నాడు. పదండి, పదండి. బాగున్నా. రామారావు అనేది ఇంత వైల్డ్గా ఉన్నాడు.